బాపట్లలో ఒక పాస్టర్ గారు హ్మ్. ఆనంద్ అనే పాస్టర్ గారు ఆయన ఒక కేసు వేశాడు. ఆయన్ని కులం పేరుతో దూషించారు. ఓకే. ఆయన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఆయన హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు అది కొట్టేసింది. ఓకే. నువ్వు వేయడానికి ఎస్సీ అట్రాసిటీ కేసు వేసాడు. అప్పుడు కూడా ఇలాగే హైలైట్ అయితే అప్పుడు నేను కూడా ఫైండ్ అవుట్ చేసి ఫోన్ చేశా ఆ పాస్టర్ గారికి. హ్మ్. దీన్ని ప్రాపర్ వేలో వెళ్ళాలి, నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్స్ని సంప్రదించండి అంటే ఆయన ఏం చేశాడంటే జాషువా డానియల్ చెగుడి అనే ఈయన జాషువా డానియల్ చెగుడి ఓకే. మీకు కూడా నెట్లో కనబడతాడు. ఆయన అప్రోచ్ అయ్యాడు. ఓకే. ఆ అప్రోచ్ వల్ల ఇది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మనం ఎప్పుడైనా కోర్టులతో మనం మంచి బేస్ వేసుకుని వెళ్ళాలి. ఐ మీన్ ఆల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకుని ఓ ప్రాపర్ వేలో వెళ్ళాలి. పక్కా ఆధారాలు పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని ఎలా పెడితే అలా పెడితే అటు కోర్టు సమయం వృధా, ఇటు గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది ఏదో గవర్నమెంట్ చేస్తుంది, ఈ ఎస్సీ క్రిస్టియన్స్ని అంతా లేకపోతే వీళ్ళని అణగదొక్కడానికి చేస్తున్నారని అంత హైలైట్ అయిపోయింది. ఇది ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటారా? ఈ జాషువా డానియల్ గారికి కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆయన పాపం మంచి అంటే ఎక్కడ దాడి జరిగినా వెళ్తాడు, ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిపుణత ఇస్తాడు. ఆ నిపుణతలోనే మనం పనిచేస్తే మంచిది. అంతే కదా. అన్నీ నేనే చేసేస్తానంటే ఇప్పుడు చేపని చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్యూర్ కింద నిలబడిపోతుంది. అదే నీటిలో వేస్తే దాని పవర్ ఏంటో చూపిస్తుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సరే, ఇంతకు ముందు అంత మేధావులు లేకో అన్నీ ఒకళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా మేధావులు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంతకుముందు ప్రవీణ్ పగడాల కేసులో కూడా కోర్టు తీర్పు ఏదో చదువుతూ, ఇప్పుడు కోర్టు టెర్మినాలజీ వేరే ఉంటుంది. ఇప్పుడు మేమే ఇంత బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ చేసినా నాకు కొన్ని అర్థం కావు. నేను అడుగుతాను కొంతమందిని, ఆ నిష్ఠాతులని అడుగుతాను ఏంటిది అని. ఈయన అది చదువుతూ కూడా సరిగ్గా చదవకపోవడం వల్ల అపహాస్యం చేశారు చాలామంది. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అని కూడా కాదు దాని అర్థం. ఎవరు చేయగలిగిన పని, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదా. సో అక్కడ కూడా ఇది చేశాడు. తర్వాత ఈయన అధికారులతో కూడా డిఎస్పీలతోనూ ఎస్ఐలతోనూ దురుసుగా మాట్లాడడం వల్ల అధికారులకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మనం యాక్షన్ తీసుకోవాలి, అంతేగాని వాళ్ళని దురుసుగా మాట్లాడమని కాదు కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు తప్పు చేశారనుకోండి, టేక్ అన్ యాక్షన్, కంప్లైంట్ చేయి. అంతేగాని వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇది వాళ్ళతోనే పోదు, మొత్తం కమ్యూనిటీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు కమ్యూనిటీలో తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా ఇప్పుడు అది హోల్ రిఫ్లెక్ట్ అవుతుంది. సాధారణం, మంచి చేసినా రిఫ్లెక్ట్ అవుతుంది, చెడు చేసినా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఈయన తప్పు మాట, ఈ క్రిస్టియన్స్ అంతా ఇంతే, ఇతరుల దేవుళ్ళు తడతారు, లేకపోతే అధికారులు తడతారు, ఇలాగా ఎక్స్పోజర్ వస్తుంది. అది సాధారణం. మంచి చేసినప్పుడు అంతగా రాకపోవచ్చు, చెడు చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. అలాగా ఈయనకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. అంతకుముందు మనం వీడియో కూడా చేసాం. షాలేం రాజు గారి మల్లెపూలు విషయంలో నేను ఈయనకి చెప్పాను, అయ్యా అది సరే ఆయన తప్పు ఉద్దేశంతో మాట్లాడలేదు, సరే వాళ్ళు హర్ట్ అయ్యమంటున్నారు కాబట్టి సారీ చెప్తే ఏమైంది ఆయన, మేము కోర్టులో చూసుకుంటాం, మేము కోర్టులోనే తేల్చుకుంటాం అన్నాడు ఆయన. అరే ఒక్క క్షమాపణతో పోయేది. సరే వాళ్ళు మాకు బైబిల్లో ఏముంటుందంటే మేము తప్పు చేయకపోయినా వాళ్ళు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, మత్తయి 5:28లోనే ఎక్కడో ఉంటుంది, నీ మీద నీ సహోదరునికి వ్యతిరేక భావం ఏమన్నా ఉంటే కనుక నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయడం మానేసి, నీ బలిపీఠం దగ్గర నీ బలర్పించడం మానేసి వెళ్ళి మొదట సమాధాన పడి రా అని ఉంటుంది. నీ మీద నీ సహోదరునికి నేను నిజంగా ఏం తప్పు చేయలేదు, కానీ అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు నా మీద, అయినా కానీ వెళ్ళి క్షమాపణ చెప్పాలంట అని బైబిల్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం నేను చెప్పాను, సరే ఆయన తప్పు చేయలేదు, తప్పు ఉద్దేశంతో ఈ హిందూ స్త్రీలని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కదా, ఒక సారీ చెప్పమంటే ఈయన అలా మాట్లాడాడు. సో ఇలాంటి వాటి వల్ల, సిచ్యువేషన్స్ వల్ల చాలా కమ్యూనిటీ మీదకి బ్యాడ్ నేమ్ వస్తుంది.